హాయ్ హలో అండి. గణేషుని పండుగకి మేము కజ్జికాయలు చేసినాము. మమ్మీ చేసింది ఇది ఎట్లా అనేసి బాగుంటుంది మమ్మీ చేసేది టేస్ట్. మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో ఎట్లా చేసేది అనేసి ఇప్పుడు చూసుకొని వస్తాం రండా. ఈ రెసిపీ చేసే మొదలు ఎవరెవరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఆవిడ మాది వీడియోస్ వస్తుంటే మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఆవిడ మీరు చూడొచ్చు. రండి రెసిపీకి పోదాం. ఫస్ట్ మనము 2 కప్స్ నువ్వులు ఎత్తుకోనాలా, అదిరంతా ఫ్రై చేసుకొని పెట్టుకోనాలా. వైట్ కలర్ది సెసిమీ సీడ్స్ అంటారు కదా, ఎళ్ళు అంటారు. ఫస్ట్ టైం మమ్మీ ఏపీసీ పెట్టిండే, దానికి నేను మిక్సీ జార్కి వేస్తా ఉన్నాను. రవంతా బాగా వేపుకోనాలా, అది కూల్ అయినాక మిక్సీ జార్కి వేసుకోనాలా, లేకుంటే అది పేస్ట్ అయిపోతుంది. అది చాలాను గ్రైండ్స్ వేయకూడదండి, అది 2 times గ్రైండ్స్ వేస్తే చాలు. ఇవంతా ఐటమ్స్ మెజర్మెంట్ లేకుండా మమ్మీ చేసేదండి. నేను ఊరికి ఎట్లా మెజర్మెంట్ చేసుకొని మీకు చూపిస్తాను అందాజుగా. అది చూడండి, ఇట్లా గ్రైండ్ కావాలా, ఇట్లా పౌడర్ ఉండాలా, లేకుంటే చాలా గ్రైండ్స్ వేస్తే అది పేస్ట్ అయిపోతుంది. అది చూసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ బౌల్కి ఎత్తుకుంటూ ఉన్నాను నేను. నెక్స్ట్ గసాలు ఎత్తుకున్నాను, అది 1.5 cup. అది నువ్వు ఫ్రై చేసి పెట్టుకున్నాము. కూల్ అయినాక అది గ్రైండ్ చేసుకున్నాలా. ఇది ఒక్కొక్కరు వేస్తారో ఒక్కొక్కరు వేసేలే, వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇది ట్రై చేయండి. గ్రైండ్ చేసుకుందాం. ఫ్రై చేసింది అది రెండును, ఇది చాలా గ్రైండ్ చేసుకుంటుందట. చాలా గ్రైండ్ చేసుకుంటుంటా. ఇది దీంట్లోనే వేస్తాను. ఇది కుడుములకి కజ్జికాయలకి చేసుకుంటూ అండి, చాలా క్వాంటిటీ ఇలా చేస్తూ ఉన్నాం మేము. మమ్మీ అందాజుగా వేసుకుంటుందంట. మమ్మీ చెప్తా ఉంది అందాజుగా వేసుకుంటామే అంటా ఉండే. సరే అనేసి నేను లెక్క పెట్టి ఇది 3 bowls ఎత్తుకోవడం. ఇది శనగపప్పు. ఈ బౌల్ అంత పెద్దగా ఉంది, 3 cups ఎత్తుకోవడమండి. ఇది మనం ఎంత కావాలన్నా అంత ఎత్తుకోవచ్చు, ఎక్కువగా తక్కువగాను చేసుకోవచ్చు శనగపప్పుని. మేము అంతా చాలా క్వాంటిటీలా చేస్తూ ఉన్నాము. ఎలా అంటే కజ్జికాయకి కుడుములకి కావాలా, పండుగ నాడు కుడుములు చేస్తాము. ఇవిడే అంతా పూర్ణం చేసి పెట్టుకొని ఇస్తాము. రవంతా ఇప్పుడు కజ్జికాయ చేసుకొని ఇంకరవంతా కుడుములకి పండుగ నాడు చేసుకుంటాము. ఇవిడు టెంకాయ ఎత్తుకున్నాము, 3 షిప్పులు ఎత్తుకున్నాము. అది రవంతా డ్రై అయిండేది, అది ఇవిడు పీసెస్ చేసుకొని ఇవిడు గ్రైండ్ చేసుకుంటాము. ఇదంతా ఫైన్ గ్రైండ్ చేసుకోండా, లేదంటే తరి తరి ఉంటే కజ్జికాయ ఇలా సిక్తూ ఉంటుంది నోటికి. దానికి రవంతా ఫైన్గా చేసుకోండా. ఇది పొచ్చి టెంకాయలను మనం చేసుకొనవచ్చు, అంటే చాన్నాల్లో స్టోర్ చేసే అయ్యలేదు, పైస్తుంది. దానికి మేము అంతా డ్రై అయిండే టెంకాయని ఎత్తుకొని చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిస్తాము, స్టోర్ చేస్తాము. ఇంకొకటి చాలా డ్రై టెంకాయ వేస్తాను బాగుండలే. ఇది ఫ్లేవర్కి యాలకి ఎత్తుకున్నాము, ఇన్ని యాలకి ఎత్తుకున్నామండి. మీకు ఎంత కావాలన్నా అంత వేసుకొనవచ్చు ఫ్లేవర్కి. ఇది వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. ఒక్కొక్కరు ఇదంతా వేసేలేదు, ఇవంతా వేస్తేనే టేస్ట్ బాగుండేదండి. ఇది నేను చక్కెరలా వేసినాను, అది చక్కెర సాలేదు. దానికి నేను శనగపప్పు పౌడర్ ఉంది కదా, దాని అంత వేసేసి ఇంకారంతా గ్రైండ్ చేసుకోండి. ఆవిడ పౌడర్ అయింది, బాగా ఫైన్గా చేసుకోండి యాలకి. ఈడ బెల్లము 3 ముద్దలు ఎత్తుకున్నాము. ఇది దొంచేసి మిక్సీ జార్లో వేసుకున్నాను నేను, లేదంటే మీరు గ్రేట్ కూడా చేయొచ్చు గ్రేటర్లా, లేకుంటే దొంచుకొనవచ్చు. దొంచితే చాలా ఇది పౌడర్ అయ్యలేదు. ఇదంతా పౌడర్ తర అయింది. ఇదంతా ఫుల్ మిక్స్ చేసుకొనవచ్చు, బాగుంటుంది మిక్స్ చేసుకోనికి. ఇంతే ఇంగ్రీడియంట్స్. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాలా. ఈ బౌల్లో అయ్యలేదు అనేసి నేను పేపర్ మీద వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా పౌడర్ తర అయింది, బాగా మిక్స్ అయింది. ఇవిడు ఇది పూర్ణము రెడీ అయిందండి. ఇవిడు ఇది కజ్జికాయకి పిండి పిసికి పెట్టింది మమ్మీ, మొదలే పిసికి పెట్టేసిండే. ఇది మైదాలా పిసికింది. మైదాలా చేస్తుంటే వైట్గా బాగుంటుందండి కలర్గా, లేదంటే గోధుమ పిండ్లను మనం చేసుకొనవచ్చు, అది మన ఇష్టము, ఎట్లైనా చేసుకొనవచ్చు. ఇక్కడ నేను చిన్న బాల్స్ పిండి ఎత్తుకొని ఉజ్జుతూ ఉన్నాను. దీంట్లో ఇప్పుడు కజ్జికాయ మోల్డ్లా వేసి పెట్టేసి ఫిల్ చేస్తాను పూర్ణము.
సైడ్ అంతా బాగా ప్రెస్ అయ్యండి, లేకుంటే పూర్ణం వచ్చేస్తుంది. డీప్ ఫ్రై చేసేతాడు. అండ్ ఇంకా కజ్జికాయ మీదంతా పూర్ణమే ఉంటుంది. డార్క్గా బ్లాక్గా ఉంటుంది పూర్ణము ఫ్రై అయిపోయి. ఈ సైడ్లో అంతా చూసుకొని అదంతా ప్రెస్ చేసుకోండా అక్కడే వచ్చేసేది. ఇప్పుడు ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకోండా అండ్ ఇంకా డీప్ ఫ్రై చేస్తాము. ఇట్లా మేము మొదలే రెడీ చేసి పెట్టుకొని ఇచ్చినాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం రండా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడు బాగా వస్తుంది ఈక్వల్గా కలరు. ఇప్పుడు చూడండి ఈ కలర్ వస్తే ఎత్తిడండ. ఇది రెడీ అయింది. ఎట్లుంది అనేసి మీరు చేసి చెప్పండి కమెంట్లో. బాగుంటుంది టేస్ట్గా చూడండి. మేము చాలా క్వాంటిటీలో చేసినాము. మీరు కమ్మీ క్వాంటిటీలో చేసుకొనొచ్చు. 1 కప్పు శనగపప్పుకి 1 లేదంటే 2 స్పూన్లు గసాలు నువ్వులు వేసేసి ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. అందాజుగా రొంత అన్నీ వేసి ట్రై చేయండి. ఎట్లొచ్చింది అనేసి కమెంట్లో చెప్పండి. ఇప్పుడు చూసుకొని వస్తారా, అందరూ టేస్ట్ చేసి చెప్తాం ఎట్లుంది అనేసి. మీరు ట్రై చేయండి గణేష్ పండుగకి. పూర్ణము చాలా చేసి పెట్టుకోండమ్మ. ఎలా అంటే కుడుములకి కావాలా దానికి. అది మిగిలినదంతా వేసి పెట్టినాము. కుడుములో పూర్ణం ఎత్తి పెట్టినాము. అది దేవునికి ఇది కజ్జికాయ అంతా వేసేసుకున్నాము. కుడుములకి ఎత్తి పెట్టినాము. అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాము. ఇప్పుడు టేస్ట్ చేస్తాము ఎట్లుంటుంది అనేసి. ఇంత చేసుకున్నామండి మేము. మమ్మీ టేస్ట్ అయ్యా. మమ్మీ కెమెరా ఉంటుంది. ఎట్లుంటుంది కట్ చేసి చూపిస్తాను అండి. ఓకే, కొడతాం ఇట్లా. ఇది పౌడరు ఉడుకుంది ఇదంతా చూడండి. మమ్మీ నక్కుతోంది, ఇదేమి ఇది కెమెరాకి చూపిస్తోంది అనేసి. ఇంకొకటండి, ఇదే పూర్ణంని మేము కుడుములకి యూస్ చేస్తాము. దానికి మేము జాస్తి చేసి పెట్టుకోండి. టేసెస్ చెప్తాను. బాగుంది, బాగా వచ్చింది. అంటే ఉడుకుంది ఇది అంత ఆరినాక టేస్ట్ వస్తుంది కదా. నవ్వు తినా ఉడక. మమ్మీ కెమెరా ముందు తినాలి ఉడకంట. అందరూ చూస్తారంట దానికి తినాలి. మమ్మీ టేస్ట్ చేస్తుందంట ఇంకా. ఓకే అండి, ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సిక్తాం. ఓకే, బాయ్.